ఈరోజు 194వ సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని పురస్కరించుకొని బీసీ మహాసభను నిర్వర్తించి బీసీ నాయకులు ఈ యొక్క బీసీ నాయకులు నిర్వహిస్తున్న జాగృతి ఆధ్వర్యం నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి మన కల్వకుంట్ల కవిత గారు ఈ యొక్క ముఖ్య అతిథిగా విచ్చేసి బీసీల పట్ల బీసీ వర్గాల పట్ల వాళ్ళ రిజర్వేషన్ల పట్ల తన వంతుగా గవర్నమెంట్పై పోరాడి అవి సాధించి ఇస్తా అని చెప్పి ముందుకు వచ్చినందుకు బీసీలుగా బీసీ వర్గీయులుగా మేము చాలా సంతోషపడతా ఉన్నాం. ఈ కవితక్క గారంటే మామూలు వ్యక్తి కాదు. ఆమె యొక్క శక్తి ఏదనుకుంటే సాధించే ఉన్న తత్వం ఉన్న రక్తంలో నుంచి వచ్చిన బిడ్డ. ఆ బిడ్డ ఇట్లాంటి నిర్ణయం తీసుకోవడం బీసీలందరినీ కూడా తలెత్తుకునే విధంగా చేసిందనడానికి ఇది ఎటువంటి నిదర్శనం ఇది. కాబట్టి బీసీలుగా బీసీ వర్గీయులుగా ఈ యొక్క ఇంత పెద్ద నిర్ణయాన్ని తీసుకొని మాకు సపోర్టుగా మా రిజర్వేషన్లు మాకు ఇప్పించేటట్టుగా కులగణన చేసేటట్టుగా తన వంతుగా ప్రయత్నం చేసుడే కాదు అవి ఇచ్చేంత వరకు మీకు అండగా ఉంటానని చెప్పి ఇవాళ బీసీ సభను నిర్వర్తించి ఇవాళ తీర్మానం చేసి మాకందరి కూడా అందరికీ సంతోషపడే విధంగా ఇన్ని రోజుల నుంచి లేని ధైర్యాన్ని ఇవాళ కవితమ్మ గారు ఇప్పిస్తా మీకు సాధించి ఇస్తా అన్న తర్వాత అందరూ కూడా సంతోషం వ్యక్తం చేశారు. కొంతమంది ఇప్పటికీ ఎదిగిన కొంతమంది బీసీ నాయకులు కవితమ్మ గారు ఈమె తీసుకోవడం ఏంది, బీసీలలో నాయకులము లేమా, మీవేంది మాట్లాడేది అని తలపొగరు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కవిత గారు వచ్చింది మన బీసీలకు రిజర్వేషన్లు ఇప్పిస్తామని చెప్పి దానికి మీరు వ్యతిరేకమా? ఫస్ట్ అది సమాధానం చెప్పి కవితమ్మకు ఇట్లా మాటలు అనాలని చెప్పి అంటా ఉన్నాం. రిజర్వేషన్ రావడం మీకు ఇష్టం లేదా? రిజర్వేషన్లపై పోరాడడం మీకు ఇష్టం లేదా? ఆమె పోరాడితే మీ లాయకత లక్షణాలు ఎక్కడ పడిపోతాయో అని మీమాంసంలో కొట్టుమిట్టాడుతున్న బీసీ ఎదిగిన నాయకులారా, ఖబర్దార్ మా కవితక్క గురించి మరొకసారి ఏమన్నా వేరే మాటలు ఇంకో రకమైన మాటలు మాట్లాడితే మాత్రం మీ ఇంటి ముందు వచ్చి మీరు తప్పైందని ఒప్పుకునేంత వరకు మీ ఇంటి ముందు ధర్నా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. బీసీలకు రిజర్వేషన్ పరంగా రిజర్వ్ కావాలని వాళ్ళ గుణగణన చేయాలని చెప్పి ఇవాళ కవిత గారు వస్తే మీకు అరికాల కింద చెమటలు పడుతూ ఉన్నాయి. మాకు అధికారాలు ఎక్కడ కోల్పోతాయో, మా నాయకత్వాలు ఎక్కడ పడిపోతాయో, మమ్మల్ని ఎక్కడ దూరం కొట్టుకుంటారో, బీసీలుగా గెలిచి బీసీలకు న్యాయం చేయలేని ప్రభుత్వంలో చాతగాని దద్దమ్ములుగా ఉన్న మీరు మా కవితని తులనాడే మాటలు మాట్లాడితే ఖబర్దార్ అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. జై తెలంగాణ, జై కవితక్క. అది అలా కవితమ్మ గారు బీసీలకు మద్దతుగా సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించిన ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తుండగానే దీనికి ముందుగానే వాళ్ళు మేల్కొని కవిత గారు అడిగితే ఇచ్చినమనే పేరు రావద్దు అన్న ఉద్దేశంతో ఇచ్చారు అని అంటేనే కవిత గారు సావిత్రిబాయి పూలే పేరు తీసుకున్న వెంటనే మీ కడుపులో భయం దొచ్చుకొని ముందుగానే ప్రకటించారు. ఇది కవిత గారి మొదటి విజయం. రెండో విజయం రిజర్వేషన్లు, దాని తర్వాత కులగణన కూడా ఆ మాధ్యమంలో అన్నీ కూడా జరుగుతాయని పూర్తి విశ్వాసంతో ఉన్నాం. ప్రభుత్వం బీసీల సభ పెట్టుకుంటాం, సావిత్రిబాయి పూలే జయంతి చేసుకుంటాం అని చెప్పగానే చేసుకోమని అన్నారు. కానీ ఈ యొక్క కార్యక్రమానికి కవిత గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు అన్న వరకే వాళ్ళ కడుపులో వణుకు పుట్టింది. ఇది ఎంత దూరం పోద్దో, ఏమవుతుందో ఏమని భయం పెట్టి పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుకున్నారు. మాకు 9 గంటల వరకు పర్మిషన్ రాలేదని మమ్మల్ని ఎక్కడికక్కడ కట్టడి చేద్దామని చూసిర్రు. 9 గంటలకు వచ్చినప్పటికీ కూడా ఆగా మేఘాల మీద తెలంగాణ నలుమూలల నుంచి ఆయన అభిమానులుగా ఆ నాయకత్వంలో పనిచేయాలనే ఆశతో మేము ఇక్కడికి వచ్చినామని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాం. నేను బీసీ వర్గీయులుగా సివిల్ సప్లై అమాలి యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా నాతో పనిచేసే బీసీకులందరం కూడా కవితక్క ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మేము తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి మేస్త్రీగా తరలి వచ్చినాం. ఇది మాత్రం షాంపిలే. ఇది రాత్రి 9 చెప్తే పొద్దున 9 గంటల వరకే ఇంత జనం ఇక్కడ పోగైనామని అంటే ఏమాత్రం 24 గంటల టైం ఉంటే మాత్రం ఇది ఇంకో రకంగా ఉంటుండే మీటింగ్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా.
సభను చూసి చాలా సంతోషపడుతూ ఉన్నారు. వీడికి వచ్చిన వాళ్ళు కూడా మన కడుపులో ఉన్న బాధను ఆ తల్లి తెలుసుకొని పిల్లలకు ఏ విధంగా పెడుతుందో ఆకలి బాధ తల్లికి తెలిసినట్టుగా మన బీసీల బాధ ఒక తల్లిగా గుర్తించింది కవితమ్మ. మీకు ఎంతమంది వచ్చినా ఏం చేయలేకపోతున్నారు. మీ వర్గాలుగా మీరే మీకు నాయకునికి ఎదిగేంత వరకే బీసీలమని మాట్లాడి ఎదిగిన తర్వాత అధికార పార్టీకి తొత్తులుగా మారుతూ ఉన్నారు. ఆ వల్లనే మీ రిజర్వేషన్ కుంటుపడుతూ ఉన్నాయి. అట్లా ఉండే పరిస్థితికి లేదు. ఇప్పటి నుంచి బీసీలకు నేను ఉన్నా, మీకు అండగా నేను ఉంటా అని చెప్పి ఆ తల్లి ముందుకు రావడం అనేది స్వాగతించదగ్గ విషయం అని చెప్పి సందర్భంగా నేను చెప్తా ఉన్నా. కవిత అంటే మామూలు వ్యక్తి కాదు, మహాశక్తి. కవితని ఎవరన్నా అన్నా ఆకాశం మీద ఉమ్మేసినట్టే తన ముఖం మీదే పడతా తప్ప కవితకు మాత్రం అది తలగదు. కవితతోటి పెట్టుకోవాలన్నా, కవితను ఒక మాట తులనాడాలన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పి మరొకసారి కవిత గురించి చిల్లర మొల్లర మాటలు మాట్లాడితే మాత్రం ఖబర్దార్. నా ఎవరైనా సరే, ఎంత పెద్దోడైనా సరే మేము మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి కూడా మరొకసారి కవితని గురించి తులనాడే మాటలు మాట్లాడే వాళ్ళు వాళ్ళ దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పి మాత్రమే ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కవితక్క.